నమస్కారం. మనతో పాటు డాక్టర్ రంగారెడ్డి గారు ఉన్నారు. వారు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియాకి వారు చైర్మన్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా కాదు, మన అంతర్జాతీయంగా ఆయన సేవలు అందిస్తున్నారు. ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేని మన దేశాన్ని, లోకాన్ని సృష్టించాలని జరుగుతున్న ప్రయత్నంలో రంగారెడ్డి గారు కూడా ప్రధానమైన భూమిక పోషిస్తున్నారు. ఒక తెలుగువారు, భారతీయులైన ఇన్ఫెక్షన్లు లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఆయన ప్రధానమైన అంశం. దాంతోపాటు ఏఎంఆర్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. అది ప్రపంచమంతా ఏఎంఆర్ చుట్టూ నడుస్తుంది. అంటే యాంటీబయాటిక్స్ని ఎలా వాడాలి, వాడకూడదా, వాడాలా, వాడితే ఏం వాడాలి, ఎలా వాడాలి, దీనికి తరుణోపాయాలు ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా పరిశోధన చేస్తూ డాక్టర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ టాపిక్ మీద ముఖ్యంగా ఏఎంఆర్ గురించి ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, ముందుగా మనం ఈ ఏఎంఆర్ అనేది బాగా ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్ వెరీ మచ్. వాట్ ఈజ్ ఏఎంఆర్ సార్? చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా మంచి టాపిక్ని తీసుకున్నారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే చాలా సింపుల్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే ఈరోజు మనకి అందుబాటులో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, యాంటీవైరల్స్ ఇత్యాది యాంటీ మైక్రోబియల్స్ ఎప్పుడైతే పని చేయకుండా పోతాయో దాన్నే మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి ఈరోజు సాధారణంగా మన కుటుంబాల్లో కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ వింటూ ఉంటాం. మా వాళ్ళని ఎవరినో హాస్పిటల్లో చేర్పించారండి, ఐసీయూలో పెట్టారు, దాని తర్వాత రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు, సెప్సిస్ అన్నారు. ఈ సెప్సిస్కి ఏ మందులు కూడా పనిచేయవు, కాబట్టి ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు, మీరు ఇంటికి తీసుకుపోవచ్చు అన్నారు అనేది మనం ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళం. ఇది ఈ మధ్యకాలంలో చాలా తరచుగా ఉంటున్నాం. ఇది ఒక మహమ్మారి. ఎందుకంటే మహమ్మారి అని ఎందుకు అంటున్నామంటే ఏదైనా సాధారణంగా ఒక ఇన్సిడెంట్ ఒకసారి ఎక్సెప్షనల్గా వచ్చినప్పుడు లేకపోతే ఒక వ్యాధి కొంతమందిలో ఉన్నప్పుడు మనం దాని గురించి పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైతే ఇది ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా పెచ్చరిల్లుతుందో అప్పుడే మనం దీన్ని మహమ్మారి అంటాం. కోవిడ్ అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్. కోవిడ్ కంటే కూడా ఇది కొన్ని వందల రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉంది, ప్రమాదకరమైంది. ఎందుకంటే దీనివల్ల మనకి ఒక మొర్టాలిటీ ఒకటే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా కూడా చాలా విచ్ఛిన్నకరమైనటువంటి విధ్వంసం సృష్టించబడతాం. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని గుర్తించి అతిపెద్ద 10 పబ్లిక్ హెల్త్కి, గ్లోబల్ హెల్త్కి ప్రమాద కారకాలుగా దీన్ని గుర్తించింది. టాప్ 10లో ఇవే 1, 2, 3, 1 to 10. టాప్ 10లో ఇది కూడా ఒకటిగా ఈరోజు చేర్చబడింది. అంటే అంత ప్రాధాన్యం కలిగినటువంటి అంశం ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఈ రాబోయే కాలంలో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని కనుక మనం ఎదుర్కోకపోయేటట్టయితే ఈరోజు ఆల్రెడీ మనకి గణాంకాల ప్రకారం రమారమి ఒక 5 మిలియన్ల మంది ఆల్రెడీ డైరెక్ట్గా చనిపోతున్నారు. కంట్రీ అండి, అక్రాస్ ద గ్లోబ్. దానిలో 6 లక్షల పైచిలకు మంది భారతదేశంలోనే చనిపోతున్నారు. ఏది ఇప్పుడున్నటువంటి యాంటీబయాటిక్స్ పని చేయకపోవటం వల్ల. దీన్ని ఇలాగే కనుక వదిలిపెడితే ఏమవుతుంది అని బ్రిటిష్ శాస్త్రవేత్తలు, ఒక ఎకానమిస్ట్ దీన్ని మోడలింగ్ చేసి చెప్పాడనమాట. సపోజ్ మనం దీన్ని ఈ విధంగానే వదిలేస్తాం, దీని గురించి మనం ఏం పట్టించుకోము, మన జీవితాన్ని యథాతథంగా గడుపుతాం, ఈ విధంగానే విచ్చలవిడిగా మనం యాంటీబయాటిక్స్ వినియోగిస్తాం, ఇలానే జరుగుతూ ఉంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ దీన్ని కనుక మనం ఎదుర్కోవటానికి ఒక ప్రణాళిక రచించుకొని కొంత భాగాన్ని కనుక మనం అమల్లో చేసేటట్టయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే చాలా ప్రణాళికాబద్ధంగా దీనికి కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ని కనుక అడ్రస్ కనుక చేసేటట్టయితే ఏ విధంగా ఉంటుంది? 3 సినారియోస్ ఆయన డెవలప్ చేశారు. దీనిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని అలాగే మనం ఏం చేయకుండా వదిలేసేటట్టయితే చాలా భయంకరమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రమారమి 1 కోటి మంది ప్రతి సంవత్సరం చనిపోబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మంది. 1 కోటి మంది అంటే ఇది చాలా పెద్ద నెంబర్ అండి. ఇండియాలో మనకి ఉండే గణాంకాలు చాలా పూర్గా ఉన్నాయి, మీకు తెలిసినటువంటి విషయం. ఎందుకంటే మనకి సర్వేలెన్స్ పూర్గా ఉంది, రిపోర్టింగ్ పూర్గా ఉంది. కాబట్టి నిజమైన నెంబర్ అనేది మనకి భగవంతుడికి ఒకటికే తెలుసు భారతదేశంలో. మాకు ఉజ్జాయింపుగా తెలుసు. మేము అనుకునేది మా లెక్కల ప్రకారం, మా రీసెర్చర్స్ చేసినటువంటి రకరకాల సర్వేలెన్స్, అలాగే స్టాటిస్టికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేము అనుకునేది భారతదేశంలో
2030 నాటికి రమారమి ఒక 20 లక్షల మంది చనిపోబోతారు. అంటే యావరేజ్గా నెలకు సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల మంది. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దీనిలో పసిపిల్లలు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది చనిపోబోతున్నారు. ఒక 4-5 రోజుల క్రితమే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఒక డాక్యుమెంట్ వైట్ పేపర్ ఒకటి పబ్లిష్ చేసింది. దాని ప్రకారం భారతదేశంలో ఆల్రెడీ ఒక 60,000 మంది పసిగుడ్డులు ఏ రకమైనటువంటి యాంటీబయాటిక్స్ పనిచేయక చనిపోతున్నారు. అంటే ఏ ఏజ్ తీసుకుంటాం సార్? 1 year 5 years లోపల? ఈ నియోనేట్స్ అంటాం కదా, మొదటి నెలల బిడ్డలు. ఈ నెలల బిడ్డలు ఎవరైతే ఉన్నారో, పసి కందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రమారమి 50,000 నుంచి 60,000 మంది భారతదేశంలో ఆల్రెడీ చనిపోతుంది. దీని కనుక ఇదే విధంగా వదిలేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే ఒక 5 లక్షల మంది పసిపిల్లలు మనకి రాబోయే ఒక 10 సంవత్సరాల్లో చనిపోబోతున్నారు అనేటటువంటి ఒక హెచ్చరిక ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. ఇందాక ఏదైతే నేను ఈ యూకే ఎకనమిస్ట్ గురించి చెప్పానో, ఆయన చేసినటువంటి ఈ 3 సినారియో డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఎస్పెషల్లీ పొలిటికల్ వర్గాల్లో, వైద్య వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అది ఒక 15 సంవత్సరాల క్రితం ఆయన పబ్లిష్ చేసినటువంటి స్టడీ. దాని తర్వాత కొంత కదలిక వచ్చింది ప్రజల్లో దీని గురించి, ఎస్పెషల్లీ డెసిషన్ మేకర్స్లో, పొలిటీషియన్స్లో, టాప్ డాక్టర్స్లో దీని గురించి ఓహో ఇది ఒక పెను ప్రమాదం, దీన్ని కనుక మనం అరికట్టకపోయేటట్టయితే మనకున్నటువంటి మోడర్న్ మెడిసిన్ ఒక ప్రమాదంలో పడేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని గురించి మనం ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద దీనికి ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన అయితే మొదలైంది. తద్వారానే మనకి 2017లో 14లో మొదలైనటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో 17 లోపల గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఫర్ కంటైన్మెంట్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఓన్లీ మనం హ్యూమన్ సైడ్నే కనుక టార్గెట్ చేసేటట్టయితే మనకి ఫలితాలు అనేవి చాలా మినిమల్గా ఉంటాయి. ఎందుకంటే ఇది ఓన్లీ మానవులకు సంబంధించిన ప్రాబ్లం కాదు, అక్రాస్ ద స్పెక్ట్రమ్ దీనిలో చాలా డ్రైవర్స్ ఉన్నాయి, అంటే కారకాలు ఉన్నాయి. ఈ కారకాలు ఏంటి? మనుషుల్లో ఇస్తున్నటువంటి విచ్చలవిడిగా ఇస్తున్నటువంటి యాంటీబయాటిక్స్ ఈ బొట్లే తీసుకుంటున్నారు, ప్రజలు డైరెక్ట్ గా వాళ్ళంతటి వాళ్ళే పోయి మెడికల్ షాపుల్లో ఓవర్ ద కౌంటర్ బఠానీలు కొన్నట్టు కొని బఠానీలు నమిలినట్టు నములుతున్నారు. అలాగే డాక్టర్లు కూడా దీనికి సరైనటువంటి డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్ లేకుండానే కొన్నిసార్లు చాలా ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. ఇది ఒక కారణం. రెండవ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అగ్రికల్చర్లో, వెటర్నరీలో విచ్చలవిడి వినియోగం ఎక్కువగా జరుగుతుందంటే 80% గ్లోబల్గా తయారయ్యేటటువంటి అన్ని యాంటీబయాటిక్స్లో 80% ఈరోజు జంతు జాలంలో అలాగే వృక్షజాలంలో వినియోగించబడతాం. ఎందుకు వాడుతున్నారు సార్ వాటికి? ఇది వాటికి ఏదో వ్యాధి వచ్చి, వాటికి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చి దాన్ని నిర్మూలించడానికో దాన్ని తగ్గించడానికో చేసేటట్టయితే దానిలో హేతుకత ఉంది. కానీ ఇప్పుడు వినియోగిస్తున్నటువంటి 80% యాంటీబయాటిక్స్ మనం ఏదైతే అనుకున్నామో ఇవి ప్రొఫైలాక్సిస్ కోసం యూజ్ చేస్తారు. అంటే వాటిలో ఇన్ఫెక్షన్లు రాకూడదు, ఒకవేళ కనుక వస్తే నా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, పౌల్ట్రీలో నా బర్డ్స్ చనిపోతాయి, లేకపోతే నా ఫామ్లో ఉండేటటువంటి గేదెలు చనిపోతాయి అనేటటువంటి ఒక అపోహతోటి వాళ్ళు ఈ యాంటీబయాటిక్స్ వినియోగం చేస్తూ ఉన్నారు. అలాగే గ్రోత్ ప్రమోటర్స్, ఇది ఇంకా అసలు అనైతికమైనటువంటి చర్య. అంటే బాగా పెరుగుతాయి, నిజంగానే పెరుగుతాయి. ఎందుకంటే యాంటీబయాటిక్ మనము చాలా తక్కువ డోసుల్లో ఇచ్చేటట్టయితే అవి గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అందువల్ల గ్రోత్ స్టిమ్యులేషన్ కోసం బల్క్ అప్ చేయడం కోసం ఈ యానిమల్స్ని లేకపోతే ఈ బర్డ్స్ని బల్క్ అప్ చేయడం కోసం కూడా ఈ యాంటీబయాటిక్ వినియోగం జరుగుతూ ఉంది. అంటే మామూలు మనం వాపు వేరు బలుపు వేరు అంటారు కదా, ఇది బలుపు కాదు కదా, వాపే కదా. ఇది వాపే కదా మరి. ఎందుకంటే ఇది కృత్రిమంగా వాటిని బల్కప్ చేస్తాం. ఎందుకు? మన దేశంలో అంటే పెద్ద జంతువుల యొక్క మాంసం చాలా తక్కువ వినియోగం. మహా అయితే మన దేశంలో వినియోగంలో ఉండేది గొర్రె మాంసం, పొట్టేలు మాంసం. అదే పాశ్చాత్య దేశాల్లో కనుక తీసుకునేటట్టయితే వాళ్ళు మెయిన్గా తినేది బీఫ్, ఆవు మాంసం, గొడ్డు మాంసం. ఈ గుడ్లను పెంచేటప్పుడు వాటిని ఈ ఫామ్స్లో పెట్టి వాటికి విపరీతంగా యాంటీబయాటిక్స్ ఇచ్చి, ఏది అత్యంత తక్కువ మోతాదులో ఇచ్చి వాటిని బల్కప్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది? ఒకటి, మనం తినే మాంసం ద్వారా మనకి ఆ యాంటీబ్యాక్టీరియల్స్ లేకపోతే యాంటీ మైక్రోబియల్స్ మన శరీరంలోకి వస్తాయి. అలాగే అవి విసర్జించేటటువంటి పదార్థాలు ఏదైతే ఉంటాయో
అది యూరిన్ కావచ్చు, లేకపోతే ఫీకల్ మ్యాటర్స్ కావచ్చు, వాటి ద్వారా అవి మళ్ళీ భూమిలో కలిసి, భూమిలోంచి వాటర్లో కలిసి, ఈ విధంగా ఒక విషియస్ సైకిల్ తయారవుతుంది. మళ్ళీ మనిషిలో ప్రవేశిస్తాయి కదా. మనిషిలోకి ప్రవేశించడం ఒకటైతే, రెండోది ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ మనకి రమారమి 70% ఏదైతే మనం యాంటీబయాటిక్ తీసుకుంటామో అవి మెటబలైజ్ కాకుండానే అవి విసర్జించబడతాయి. అది యూరిన్ ద్వారా కానీ లేకపోతే మలం ద్వారా కానీ అవి విసర్జించబడతాయి. అవి విసర్జిస్తే ఎక్కడికి పోతాయి? మళ్ళీ భూమిలోనే ఉంటాయి. భూమిలోకి వెళ్తాయి కదా. భూమి ద్వారా వాటర్లోకి సీపేజ్ అవుతుంది. ఇవి అక్కడ ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే ఉంటాయో అవి ఈ చిన్న చిన్న డోసెస్కి అలవాటు పడిపోతాయి. సూక్ష్మజీవులు, ఆ సూక్ష్మజీవులు వీటికి అలవాటు పడిపోతాయి, వీటిని గుర్తుపెట్టుకుంటాయి. నెక్స్ట్ టైం మనం వాటిని చంపాలని ప్రయత్నిస్తే వాటికి ఆల్రెడీ తెలుసు ఏది ఈ టెట్రాసైక్లినో, ఈ పెన్సిలినో, ఈ మెరోపినోమో ఇచ్చి నన్ను చంపబోతున్నారు అనేది దానికి తెలుసు. కాబట్టి దాని మెమరీలో ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఆ యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు అవి పని చేయనటువంటి పరిస్థితి. తను తయారు చేసుకుంటాయి అవి. మనం ఎలా అయితే ఇప్పుడు ఇక్కడ ఫైర్ జరుగుతుంది, మనం ఏం చేస్తాం? ఈ ఫైర్ని మనం ఎలా నీళ్ళతో అర్పుతాం, లేదా దూరంగా వెళ్ళిపోతాం. ఒకటి అది ఇమ్మీడియట్ యాక్షన్. తర్వాత దాన్ని మనం గుర్తుపెట్టుకొని, ఓహో నెక్స్ట్ టైం ఫైర్ ఇట్లా చేస్తే ఇలా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎలా నివారించాలనేది మనం కూడా చేస్తాం కదా. అలాగే ఈ జంతుజాలం ఏదైతే ఇంక్లూడింగ్ సూక్ష్మక్రిములు అవి కూడా వీటిని గుర్తుపెట్టుకుంటాయి. ఓహో ఇలా నాకు ప్రమాదం పొంచి ఉంది, ఇలాంటి కెమికల్స్, ఇలాంటి యాంటీబయాటిక్స్ ఇచ్చి నన్ను నిర్మూలించడానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి నేను ఏ విధంగా సన్నద్ధం కావాలి అని చెప్పి అవి జెనెటిక్ లెవెల్లో వాటిని మాడిఫై చేసుకుంటాయి. అంటే లోపల అది జరుగుతుందండి, అది జరుగుతుంది, ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా అవి నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనం ఆ యాంటీబయాటిక్ ఇస్తామో అది పనిచేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ గుర్తించేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది దానికి ఒక ప్రాసెస్ తయారు చేస్తాం. ఓకే, ఆ మైక్రో ఆర్గానిజం జెనెటిక్గా జరుగుతుంది, అది లోపల జరుగుతుంది. అది ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే మనకి ఏ జీవైనా కానివ్వండి, సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనేది చాలా పెద్దది. స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు కదా, ఏదైనా అంతే కదా. ఇప్పుడు మానవుడు ఇంతకాలం ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ అధిగమించి ఈరోజు ఈ పరిస్థితికి ఎలా రాగలిగాడు? ఇవన్నీ చూశాడు వాడు కూడా. మనం కూడా ప్రతిసారి ప్రతికూల పరిస్థితి ఏర్పడినప్పుడల్లా దాన్ని అధిగమించటానికి దాన్ని మార్చుకుంటూ మలుచుకుంటూ వస్తూ ఉంటాం. అది ఒకటి ఎక్స్టర్నల్, ఇంకోటి ఇంటర్నల్. లోపల కూడా మనకి కొన్ని మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ కదా. ఇప్పుడు మనం మొత్తం జీర్ణకోశ వ్యవస్థ కానీ లేకపోతే మన బ్రెయిన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇది ఎవల్యూషనరీ కదా. సో అలాగా సూక్ష్మజీవులు చిన్న చిన్న అవి కూడా అలా ఎవల్యూషన్ జరుగుతుంది. కాబట్టి అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమన్నదంటే, గుర్తించిందంటే, మనం ఈ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఓన్లీ హ్యూమన్ సైడ్ కనుక అడ్రస్ చేసేటైతే, ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసేటట్టయితే దీనికి ఒక పరిష్కారం శాశ్వతంగా కనుక్కోలేము. కాబట్టి ఎవరైతే మిగతా ఆర్గనైజేషన్స్ ఉన్నారో, చెట్లు జంతువులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషలిస్టులు, ఎక్స్పర్ట్లు, దానిలో పనిచేసేటటువంటి వాళ్ళందరినీ కూడా మనం సమాయత్తం చేయకపోతే, వాళ్ళందరినీ కూడా మనం దీనిలో భాగస్వామ్యం చేయకపోతే దీనికి ఒక సొల్యూషన్ దొరకదని చెప్పి దానికి ట్రైపార్టైట్ అగ్రిమెంట్. అంటే వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, మామూలు డాక్టర్స్. ఈ ప్లాంట్స్కి ఎవరు ఉంటారు? ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో 3 ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఎవరంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ యానిమల్ ఆర్గనైజేషన్, ఓఆ అంటాం, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, అలాగే 3 ఆర్గనైజేషన్ ఫాఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఇవన్నీ యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి విభాగాలు. ఇవన్నీ ఈ 3 కలిసి టుగెదర్ ఒక క్వాడ్రిపార్టైట్ అగ్రిమెంట్ అనేది ఒకటి తయారు చేశారు. అంటే మొక్కలు, చెట్లు, జీవులు, మనుషులు ఇవన్నీ తయారు చేశారు. ఆ విధంగా 2020 వరకు ఆల్మోస్ట్ ఈ 3 ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా రకరకాల ప్లాన్స్ తయారు చేసి గ్లోబల్ లెవెల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి, అలాగే ప్రతి దేశాన్ని కూడా సన్నద్ధం చేశారు. మేము ఎలా అయితే గ్లోబల్ యాక్షన్ ప్లాన్ చేశామో అలాగే మీ దేశాల్లో నేషనల్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేసుకోండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఈరోజు రమారమ్మి ఒక 180 దేశాలు వాళ్ళ నేషనల్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేసుకున్నాయి. ఇండియా ఇది తయారు చేసుకోవటంలో మొదట్లో ముందు వరుసలో ఉండింది. ఆల్మోస్ట్ గ్లోబల్ యాక్షన్ ప్లాన్తో సమాంతరంగా మన దేశంలో కూడా నేషనల్ యాక్షన్ ప్లాన్ అంటే జాతీయ ప్లాన్ ఏదైతే ఉందో అది తయారు చేయటం జరిగింది. ఇదన్నీ జరిగిన తర్వాత 2020లో మళ్ళీ ఇంకోసారి ఈ ట్రైపార్టైట్ డిస్కషన్ జరిగినప్పుడు
మనం ముగ్గురమే కాదు, దీనిలో ఇంకొక పాత్రధారి కూడా చాలా ఇంపార్టెంట్. అది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త వాళ్ళు కూడా దీనిలో పాలు పంచుకుంటేనే మనం దీన్ని కాంప్రిహెన్సివ్గా అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళని కూడా చేసుకొని దాన్ని క్వాడ్రిపార్టైట్ అగ్రిమెంట్ తయారు చేశారు. ఇది అంటే ప్రకృతి, చెట్లు, జంతువులు, మనుషులు వీటన్నిటిలో కనుక యాక్ట్ కనుక చేయకపోయేటట్టయితే ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఇది ఇంకా భయానకంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది అనేది ఈ 4 ఆర్గనైజేషన్స్ గుర్తించడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి అందరు పొలిటికల్ లీడర్స్కి ఒక అప్పీల్ చేశారు. ఇప్పుడు 2024 సెప్టెంబర్లో దానిలో మేము కూడా భాగస్వామ్యం అయి ఉన్నాం. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక 50-60 ఆర్గనైజేషన్స్ వీ హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ ప్రిపేర్డ్ ఈ పొలిటికల్ డిక్లరేషన్. ఈ ఐక్యరాజ్య సమితిలో 26 సెప్టెంబర్ 2024లో ఒక పొలిటికల్ డిక్లరేషన్, సెకండ్ పొలిటికల్ డిక్లరేషన్ ఎవర్ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద తీసుకురావడం జరిగింది. దానికి రమారమి 9 సంవత్సరాల క్రితం, అంటే 2015 ఆ ప్రాంతంలో 16 ప్రాంతంలో అప్పుడు కూడా ఒక పొలిటికల్ డిక్లరేషన్ జరిగింది. కాకపోతే ఆ పొలిటికల్ డిక్లరేషన్లో నిర్దేశించినటువంటి ఏవైతే అబ్జెక్టివ్స్ ఉన్నాయో వాటిని మనం చేరుకోలేకపోయాం. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కోవిడ్ కూడా ఒక కారణం. మన పొలిటికల్ ఏంటది? ఈ పొలిటికల్ డిక్లరేషన్లో ఇప్పుడు 2024లో చేసినటువంటి డిక్లరేషన్లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఎస్, ఈ ప్రపంచ దేశాల అధినేతలుగా మేము ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక పెను ప్రమాదంగా గుర్తిస్తున్నాము అనేది మొదటి ఫస్ట్ లైన్. రెండో లైన్ ఏంటంటే 2019ని బేస్ లైన్గా తీసుకొని మనం ప్రతి సంవత్సరం ఒక 10% యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల జరిగేటటువంటి మరణాలను తగ్గించాలి అనేది ఒక రెండవ ఎజెండాలో రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, చాలా వీటిలలో అన్ని దేశాలు కూడా ఒకే లెవెల్లో లేవు కాబట్టి కొన్ని దేశాలు ఈ జాతీయ ప్రణాళికల్ని అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి ఫండింగ్ లేదు కాబట్టి ఒక $100 మిలియన్ కెటలిటిక్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఏవైతే ఆర్థికంగా వెనుకబడిన దేశాలు ఉన్నాయో వాటికి ఈ కెటలిటిక్ ఫండ్ ఇచ్చి వాళ్ళని కూడా సమాయత్తం చేసి దీనిలో భాగస్వామ్యం చేయాలి అనేది ఇంకొకటి. నాలుగోది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి యాంటీ మైక్రోబియల్ వినియోగం ఏదైతే ఉందో దాన్ని మనం అట్లీస్ట్ ఒక 30% 2030 కల్లా తగ్గించాలి. యాంటీబయాటిక్స్ యొక్క వాడకాన్ని తగ్గించాలి. అంటే మనుషులు, జంతువులు అన్ని చోట్ల ఒక 30% కనుక మనం తగ్గించగలిగేటట్టయితే దీని ఇంపాక్ట్ అనేది మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఐదవది ఏంటంటే, మనకి ఈరోజు ఈ విచ్చలవిడి వినియోగం ప్రధానంగా జంతువుల్లో కానీ మానవుల్లో కానీ ఎందుకు జరుగుతుంది అంటే, మనకి డయాగ్నోస్టిక్ స్కిల్స్ అనేది లేదు. డయాగ్నోస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్గా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉన్నాయో అది ఒక విధంగా చూస్తే చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం. రెండో పార్శ్వం ఏంటంటే, ఇది టైం ఆల్సో కన్జ్యూమింగ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఈరోజు మనం సాధారణంగా చేసేటటువంటి టెస్ట్ ఏంటంటే కల్చర్ అంటాం. ఒక బ్లడ్ శాంపుల్, ఒక యూరిన్ శాంపుల్ తీసుకొని దాన్ని ఒక ప్లేట్ మీద పెట్టి, ఒక అగార్ ప్లేట్ మీద పెట్టి మనం దాన్ని ఒక ఓవెన్లో పెట్టి చూస్తాం. ఒక 2 రోజుల తర్వాత ఏమైనా గ్రోత్ ఉంటే ఏ రకమైన మైక్రో ఆర్గానిజం గ్రో అయిందనేది చూస్తాం. ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఈరోజు ఆధునిక మానవుడికి టైం హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. సమయం లేదు, ఎవరికి లేదు. ఈ క్షణంలో మనకి వ్యాధి నిర్ధారణ జరగాలి, రెండో క్షణంలో ఈ వ్యాధి నిర్మూలన జరగాలి. బయటకు వచ్చారు వాడు వెంటనే. ఒకటి నిర్ధారణ ఒక క్షణంలో జరగాలి, నిర్మూలన రెండో క్షణంలో జరగాలి. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో మనం ఈ డయాగ్నోస్టిక్స్ ఏదైతే ఉందో రియల్ టైం డయాగ్నోస్టిక్స్ తీసుకురావాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉండేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటి వాటిని విస్తృతంగా వినియోగించి ఇవి నియర్ రియల్ టైం డయాగ్నోస్టిక్ తీసుకురాగలిగితే అప్పుడు వ్యాధి నిర్ధారణ చేసి ఆ నిర్ధారణ చేసినటువంటి వ్యాధి ప్రకారం మనం యాంటీ మైక్రోబియల్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషల్లీ హ్యూమన్స్లో మనం కనుక చూసుకునేటట్టయితే
మేము చేసినటువంటి ఒక స్టడీ ప్రకారం ఒక 50% ఇప్పుడు ఇస్తున్నటువంటి యాంటీబయాటిక్స్ అసలు అవసరమే లేదు. అంటే వేటికి సార్ అవి? మనం అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఈ తీసుకుంటాం, గొంతు నొప్పులు, జలుబులు, దగ్గులు ఇవన్నీ ఉంటాయి. వీటిలలో యాక్చువల్గా మనం యాంటీబయాటిక్స్ ఇవ్వాలంటే అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండాలి, కానీ ఇవి మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ పనిచేయవు, సంబంధం లేదు. కానీ ఒక ఇన్సూరెన్స్ లాగా ఏమో అయి ఉండొచ్చేమో, ఓకే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, డయాగ్నోసిస్ జరగకుండా చేసే పనులు అంటావు అంతే అంతే కదా. ఎంపీరికల్గా ట్రీట్ చేస్తాం, ఎంపీరికల్గా వాళ్ళకు ఉండేటటువంటి సిమ్టమ్స్ చూసి మనకు ఉండే ఆ డాక్టర్కో లేకపోతే ఇంకొకరికో ఉండేటటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి నిర్ధారణ లేకుండా, అంటే ఈ అబ్జెక్టివ్ టెస్ట్లు లేకుండానే మనం యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. అలాంటివి భారతదేశంలో మేము చేసినటువంటి పరిశోధనల ప్రకారం ఒక 50% యాంటీబయాటిక్స్ ఆటోమేటిక్గా మనం తగ్గించడానికి అవకాశం. వేటికి వాడుతున్నారు సార్ యాంటీబయాటిక్ ఎక్కువ? ఇప్పుడు మనం సాధారణంగా ప్రజల్లో వాళ్ళంతట వాళ్ళే యాంటీబయాటిక్స్ కొనుక్కొని వినియోగించేది రమారమ్మి ఒక 70%. ఇది గొంతులో వచ్చేటటువంటి కిచ్ లేకపోతే జలుబు, దగ్గు, వీటికి వాళ్ళంతటి వాళ్ళే పోయి అజిత్రోమైసిన్, అజిత్రాల్, వాళ్ళకి ఆల్రెడీ పేర్లు తెలుసు, లేకపోతే వాళ్ళకి తెలియకపోతే అక్కడ ఉండేటటువంటి ఫార్మసిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది తీసుకోండి, ఇది ఒక 2 ట్యాబ్లెట్లు వేసుకొని తగ్గిపోతుంది అనేటటువంటి పరిస్థితి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ దేవుడు ఎరుగు, అసలు నీకు అక్కడ బ్యాక్టీరియా ఉందా లేదా అనేది తీసి పక్కన పెడితే, ఇంకోటి ఏంటంటే మీరు అవసరం లేకుండా వినియోగించేటట్టయితే ఫ్యూచర్లో మీకు ఎప్పుడైతే ఇంకా పెద్ద ఇన్ఫెక్షన్లు వస్తాయి అప్పుడు ఈ మందులు ఏవి పనిచేయటానికి సహకరించవు. అది ఒకటి. రెండోది, ప్రతి మెడిసిన్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే మనకి యాంటీబయాటిక్స్ ఎంత మంచి చేస్తున్నాయో అంతే చెడ్డ కూడా చేస్తాయి. అంటే అవి చేస్తే మంచి ఏంటి సార్? మంచి ఏంటంటే మనకు ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి, ఓకే, మన ప్రాణాన్ని కాపాడుతాయి, ఓకే. దీనివల్ల జరిగే చెడు ఏంటంటే ఇవేమో టార్గెటెడ్ కాదు. మనం ఒక యాంటీబయాటిక్ ఇప్పుడు ఇచ్చే యాంటీబయాటిక్లన్నీ చాలా వైడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, అంటే ఇది ఒక దాని మీద స్పెసిఫిక్గా పనిచేయదు, అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మీద. అది మంచివాడా చెడ్డవాడా అనేది చూడదు. ఇది ఒక అణ్వాయుధం లాంటిది. ఒకసారి ఒక ఏరియాలో వేస్తే హిరోషిమా, నాగసాకి లాగా మొత్తం నగరం శ్మశానం అయిపోయింది కదా. అలాగే దీన్నే మీరు ఊహించుకోండి, లోపల బాడీలో జరుగుతుంటుంది. ఎప్పుడైతే మనం ఈ యాంటీబయాటిక్ తీసుకుంటామో ఇది తను చేసేటటువంటి మంచి పనిలో భాగంగానే మొత్తం అక్కడ ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నింటినీ సంహరిస్తుంది. ఇప్పుడు మనకు గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటారు కదా, ఈ గుడ్ బ్యాక్టీరియా కూడా చంపేస్తుంది. చంపేయటం వల్ల ఏమవుతుంది, మీకు సాధారణంగా జరగాల్సినటువంటి ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సైడ్ లైన్ అయిపోతాయి. మెటబాలిజం దెబ్బతింటుంది, మొత్తం మెటబాలిజం దెబ్బతింటుంది, రైట్. మీ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, ఓకే. సో కాబట్టి ఈ విచ్చలవిడి వదిలేయండి, మామూలు వినియోగం కూడా అవసరమైతే తప్పితే, ఒక ప్రిస్క్రిప్షన్ ఉండి వ్యాధి నిర్ధారణ జరిగితే తప్పితే యాంటీబయాటిక్స్ మహాప్రమాదకరం. కానీ మీ నియంత్రణ లేదు కదా సార్, ఏం కంట్రోల్ గవర్నమెంట్ ఏం చేయలేదు. అది ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పొలిటికల్ డిక్లరేషన్లో అది కూడా ఒకటి. సర్వైలెన్స్ చేయాలి, ఎక్కడెక్కడ వీటి వినియోగం జరుగుతూ ఉంది, ఎక్కడ విచ్చలవిడి వినియోగం జరుగుతూ ఉంది, దాన్ని మనం ఎలా అరికట్టాలి అనేది కూడా దీనిలో ఒక భాగం. కాబట్టి ఈ నియంత్రణ మీరు ఏదైతే అన్నారో, ఈ నియంత్రణ ఎస్పెషల్లీ ఈ డెవలపింగ్ కంట్రీస్లో చాలా పూర్గా ఉంది. అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నటువంటి విషయం. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదని అంటారు, మామూలుగా అన్నిటికీ అదే రాస్తారు. కానీ అక్కడ ప్రిస్క్రిప్షన్ లేదు, ఏమీ లేదు, వాడు ఇచ్చేస్తారు, వీడు తెచ్చుకుంటాడు. దానికి నియంత్రణ తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్, దానిలో మేము కూడా భాగస్వామ్యం అయి ఉన్నాం, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ, నేను పర్సనల్గా కూడా. దీని గురించి చాలా డిస్కషన్ జరిగింది. ఎస్పెషలీ ఇప్పుడు NAP AMR 2.0 రాబోతూ ఉంది, రైట్. ఆల్రెడీ తయారైంది. మేబీ ఇట్ టేక్స్ సమ్ టైమ్ బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు నేషనల్ యాక్షన్ ప్లాన్. దానిలో కూడా ఈ నియంత్రణ గురించి చాలా క్లియర్గా రాసింది. ఏంటంటే, ఒకటి, వితౌట్ ప్రిస్క్రిప్షన్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రిస్క్రిప్షన్.
వితౌట్ డయాగ్నోసిస్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రిస్క్రిప్షన్. డయాగ్నోసిస్ లేకుండా ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు, ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. ఇది చాలా సింపుల్, అంటే మనం మాట్లాడుకోవడానికి చాలా సింపుల్. ఆచరణలో పెట్టాలంటే దీనికి ఒక పెద్ద కార్యాచరణ చేయాలి. దాన్నే మేము యాంటీ మైక్రోబియల్ స్టూవర్డ్షిప్ అండి. ఇప్పుడు మనం అనుకున్నటువంటి డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ లేకుండానే వైద్యం ఆర్ యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం, ప్రిస్క్రిప్షన్ లేకుండానే దీన్ని డిస్పెన్స్ చేయటం, దీన్ని అరికట్టాలంటే మనం ఏమేమి కార్యాచరణ చేయాలి అనేది ఈ యాంటీ మైక్రోబియల్ స్టూవర్డ్షిప్. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు యాంటీబయాటిక్స్లో ప్రస్తుతాన్ని స్టడీ చేస్తే 50% అసలు వాడాల్సిన అవసరం లేదు అన్నారు. కరెక్ట్. కంపల్సరీగా వాడాల్సిన మిగతా రిమైనింగ్ 50% ఏంటి అవి? ఇప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వైరల్ అయితే మనకి అవసరమే లేదు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ మనం ఇండియాలో కనుక తీసుకునేటట్టయితే ఆల్మోస్ట్ అన్నిటికీ రెసిస్టెన్స్ వచ్చింది. కొన్నిట్లో తక్కువ, కొన్నిట్లో ఎక్కువ. ఓకే, ఇప్పుడు కార్బపెనామ్ అనేది చాలా హై ఎండ్ యాంటీబయాటిక్, దానికి కూడా రెసిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం నిర్ధారించుకొని ఇది ఏ యాంటీబయాటిక్స్ దీని మీద పనిచేయడానికి అవకాశం ఉంది అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇచ్చేటట్టయితే దీన్ని కొంతవరకు నియంత్రించడానికి అవకాశం. లంగ్ ఇన్ఫెక్షన్స్ కండి, లంగ్ ఇన్ఫెక్షన్, మీరు లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, న్యూమోనియా ఇట్లాంటివి, వాటిని మందులు ఏమి ఇవ్వకుండా మనం దాన్ని నయం చేయలేము. అంటే ఈ ఆస్మా పేషెంట్లు వాళ్ళకి దగ్గు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు డాక్టర్లు డైరెక్ట్గా స్టెరాయిడ్ ఇది వేసి చేసేస్తున్నారు. అంటే కొన్నిసార్లు రేర్ కేసు అంటారు, అది రేర్ కేసెస్, అది అవసరమైనప్పుడు వినియోగం తప్పదు. మనం మాట్లాడేది ఏంటంటే అనవసరమైనటువంటి వినియోగం, యూసేజ్. దీన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలండి. అంటే 50% మీరు చెప్పినట్టు సగం మందికి 50% అవసరం లేదు, రిమైనింగ్ 50% అది డయాగ్నోసిస్ మనం అది కూడా చాలా స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఇది ఏ బ్యాక్టీరియా ఇది వ్యాధి కారకమైంది, ఈ ఇన్ఫెక్షన్ కారకమైంది అని తెలుసుకొని నారోయెస్ట్ పాసిబుల్ ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకే యాంటీబయాటిక్స్ వాడాలి. ఆ బ్యాక్టీరియాని ఇచ్చేయటం కోసము, ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని దాన్ని కిల్ చేయటం కోసం ఆ యాంటీబయాటిక్ వాడాలి. అది కూడా వెరీ 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 టార్గెటెడ్గా, వెరీ వెరీ సెన్సిటివ్గా, ఫోకస్డ్గా మాత్రం చేయాలి. కానీ మనం ఏ ప్యాథోజన్కి దీన్నే మనం డ్రగ్ బగ్ కాంబినేషన్ అంటాం. బగ్ అంటే ఏంటి? ఈ ప్యాథోజన్, మన ఈ సూక్ష్మక్రిమి ఏదైతే వ్యాధికారకం ఏందో దాన్ని బగ్ అంటాం. దానికి వాడే యాంటీబయాటిక్ డ్రగ్. ఈ డ్రగ్ బగ్ కాంబినేషన్ చూసుకొని దానికి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇచ్చి దాన్ని నిర్మూలించాలి. చెడ్డ బ్యాక్టీరియాని కిల్ చేయడం, ఆ వ్యాధికి కారణమైన, ఆ ఇబ్బందికి కారణమైన ఆ బ్యాక్టీరియాని చంపడం కోసము ఈ యాంటీబయాటిక్ వాడితే అది కిల్ అయిపోతుంది. అంటే అది మనం ఎలా గ్యారెంటీ ఇవ్వగలుగుతాం మిగతా దెబ్బతినగా ఉంటాయని? అది అంటే సంక్లిష్టమైనటువంటి ప్రశ్న అది. కాకపోతే మనం సాధ్యమైనంత నేరో యాంటీబయాటిక్ బాణం వేసినట్టుగా ఉండాలి, అది అంత స్పెసిఫిక్గా ఉండాలి. దానికి ఏం కావాలి? దానికి ఒకటి సరైనటువంటి డయాగ్నోస్టిక్ ఉపయోగపడుతుంది కదా 100%. ఇప్పుడు అదే దాని వినియోగం ఇప్పుడు చాలా పెరిగిపోతూ ఉంది. దానివల్ల దాని వినియోగం వల్ల చాలా మంచి జరగబోతూ ఉంది. ఈ స్పెసిఫిక్ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ అదే అంటున్నా, సహకారం తీసుకొని స్పెసిఫిక్ టార్గెటెడ్ ట్రీట్మెంట్గా అర్జునుడు బాణం వేసినట్టుగా ఎక్కడ ఎంత వస్తుందో సూక్ష్మంగా అక్కడే ఆ యాంటీబయాటిక్ వేసి ఆ బ్యాడ్ బ్యాక్టీరియా కిల్ చేసి దాన్ని పోగొట్టడానికి వాడుకోవాలి. టార్గెట్ ఫిక్స్ చేసుకోవటం, దాన్నే అటాక్ చేయటం, దాన్నే నిర్మూలించడం. అంటే డ్రగ్ బగ్ కాంబినేషన్ కరెక్ట్గా యూసేజ్ జరగాలి. అది మీరు టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పుడు? అవును. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది ఏంటంటే డయాగ్నోస్టిక్స్ యొక్క కొరత ఏదైతే ఉందో, రైట్, ఎస్పెషల్లీ కొత్త రకం డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ యొక్క కొరత ఏదైతే ఉందో దీన్ని మనం అధిగమించాలి. దీనికోసం చాలా ప్రయోగాలు జరగాలి. అలా ప్రయోగాలు చేసే వాళ్ళకి స్టిమ్యులేట్ చేయాలి. ఏది దేశాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగినందువల్ల తద్వారా మనం దీన్ని అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఉన్న యాంటీబయాటిక్స్ చాలా వరకు పనిచేయట్లేదు, కొత్త యాంటీబయాటిక్స్ రావట్లేదు. అంటే మన బాడీ యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడి లోపల యాంటీబయాటిక్స్ వేసినా కానీ ఉపయోగం లేని పరిస్థితి మనుషులు తెచ్చుకున్నారు, జంతువుల్లా. కానీ స్వయంకృత అపరాధం మాత్రమే. ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయమే, మనకి అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి ఈ మందులు ఏదైతే ఉన్నాయో ఈ యాంటీబయాటిక్స్, ఇది
ప్రపంచ మానవాళి యొక్క ఇవల్యూషన్ యొక్క సరళిని మార్చాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే 1940 వరకు ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1940 దశకంలో ఎప్పుడైతే ఈ యాంటీబయాటిక్ పెన్సిలిన్ని తీసుకొచ్చాడో అప్పుడు మానవాళి యొక్క ఇవల్యూషన్ కొత్త పంతులు దొరికింది. అంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతోనే చేశాడు కదా. డెఫినెట్గా దానివల్ల మనకి చాలా ప్రయోజనాలు జరిగాయి. మనం కనుక చూసుకునేటట్టయితే పెన్సిలిన్కి ముందు పెన్సిలిన్ తర్వాత మనకు ఉండేటటువంటి ఆయుర్దాయం ఏదైతే ఉందో లైఫ్ స్పాన్ 27 సంవత్సరాలు పెరిగింది. 1940 నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్దాయం రమారమి 27 సంవత్సరాలు పెరిగింది. దానిలో ప్రధాన భూమిక పోషించింది యాంటీబయాటిక్స్. అంటే పెన్సిలిన్ ఒకటే కనిపోయినాడు కానీ ఇవన్నీ రిలేటెడ్ తర్వాత మళ్ళీ చాలా చాలా వచ్చాయి. ఒక గోల్డెన్ పీరియడ్ మనకు ఉండింది 60-70sలో. ఏది కొన్ని ఒక 20-30 కొత్త యాంటీబయాటిక్స్, చాలా ప్రభావవంతమైనటువంటి యాంటీమైక్రోబియల్స్ 60-70లో చాలా విపరీతంగా వచ్చాయి. అంతకుముందు ఈ కమ్యూనికబుల్ డిసీజెస్, ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వచ్చినప్పుడు మనం భగవంతుడి మీద భారం వేసి మనం పాతకాలంలో ఏది వేప కొమ్మలు కొట్టుకోనో లేకపోతే ఇంకోటి చేసో భగవంతుడిని ప్రార్థించో, మన ఊరు అమ్మవారిని ప్రార్థించో, అమ్మ తల్లి ఈ మహమ్మారిని తీసుకెళ్ళు అని ప్రార్థనలు చేసుకోవడం తప్పితే మనం చేయగలిగింది ఏం లేకుండా సైంటిఫిక్గా ఏం చేయలేకపోయాం. కానీ ఎప్పుడైతే మనకి పెన్సిలిన్, దాని తర్వాత చాలా చాలా యాంటీబయాటిక్, కొన్ని వందల యాంటీబయాటిక్స్, యాంటీబ్యాక్టీరియల్స్ వచ్చాయో అప్పటి నుంచి మనం చాలా సైంటిఫిక్గా దాన్ని ట్రీట్ చేయగలం. ట్రీట్మెంట్ ఇంతకుముందు నిమోనియా వచ్చింది అనుకోండి, లేకపోతే ట్యూబర్క్లోసిస్ పాతకాలంలో. ఇది ట్యూబర్క్లోసిస్ అనేది మానవుడు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఒక వ్యాధి. దాన్ని ఇంతకుముందు దాన్ని ట్రీట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా ఉండేది. ఇది ఒకటే దీంతో కిల్ చేసేద్దాం. ఈ యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత ఏముంది, 6 నెలల్లో మనం ట్రీట్ చేస్తున్నాం, మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద నార్మల్ లైఫ్. అసలు ఇలా జరిగింది అనేది కూడా గుర్తుండనటువంటి పరిస్థితి. ఇప్పుడేమో అసలు యాంటీబయాటిక్సే మనకు అవాయిడ్ యాంటీబయాటిక్స్ పరిస్థితికి వచ్చేసాం కదా. దానికి కారణం ఏంటి? ఇప్పుడు మనకి యాక్చువల్గా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆయనకి ఈ పెన్సిలిన్ కనుక్కున్నందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ నోబెల్ ప్రైజ్ పురస్కారాన్ని తీసుకునేటప్పుడు యాక్సెప్టెన్స్ స్పీచ్లో ఆయన అప్పుడే చెప్పారు, ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. దీన్ని మనం చాలా జాగ్రత్తగా వినియోగించేటట్టయితే దీనివల్ల మనకి చాలా చాలా ఉపయోగం జరుగుతుంది మానవాళికి. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ మనం నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. టెక్నాలజీని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మొబైల్ వాటిని సిస్టమ్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు దుర్వినియోగం పెరిగింది, సద్వినియోగం జరగాలని మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నాం. మీరు చెప్పింది అక్షరాల సత్యం. ఆయన చెప్పింది ఏదైతే ఉందో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు కూడా అదే సమాధానం. మనం దీన్ని విచ్చలవిడిగా వినియోగించు. ఏది ఆల్మోస్ట్ అప్పుడు అమెరికాలో ఇప్పటికి కూడా మేము మా క్లాసులో కొన్ని పాఠాలు చెప్పేటప్పుడు చూపిస్తూ ఉంటాం. ఏది యుఎస్లో చిన్న చిన్న బోర్డులు పెట్టుంటాయి, ట్రీట్మెంట్ ఫర్ గనేరియా ఇన్ 1 day with 1 పెన్సిలిన్ ఇంజెక్షన్, ఇట్లాంటివి. ఏమైంది, ఆ విచ్చలవిడి వినియోగ సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో ఈ మంచి చేయాల్సింది అదే మన శత్రువు అయిపోయింది. విశృంఖలమైన మనిషి జీవన విధానము అట్ ద సేమ్ హైయెస్ట్ యూసేజ్. దాంతో మొత్తం అంతా యాంటీబయాటిక్స్ వేసినా కానీ ఏమాత్రం పనిచేయలేని పరిస్థితి లోపల తయారైపోయింది. అందుకనే ఇప్పుడు ఈ పొలిటికల్ డిక్లరేషన్లో పొందుపరిచింది కూడా ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు, కొత్తవి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వెరీ సింపుల్. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఎస్పెషల్లీ బిగ్ ఫార్మా, వాళ్ళకి ఈ యాంటీబయాటిక్స్ డెవలప్ చేయడంలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదా వాళ్ళకి లేదు. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ మనం డెవలప్ చేయాలన్నా ఈ రీసెర్చ్ అనేది సమయంతో అలాగే ధనంతో కూడుకున్నటువంటి విషయం. రమారమి ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావాలి అంటే $5-10 బిలియన్ ఖర్చు అవుతుంది. రమారమి ఒక 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇంత పెట్టుబడి పెట్టేటప్పుడు వాడికి కావాల్సింది ఏంటి, నేను ఒక $5 బిలియన్ ఖర్చు పెడితే నాకు ఒక $50 బిలియన్ రావాలని కోరుకుంటాను. 10% ప్రాఫిట్ అట్లీస్ట్, ఖర్చులన్నీ పోగా అనుకుంటారు కదా ఎవరైనా. అది కూడా ఎన్నో వందల ప్రయోగాలు, వందల మిస్సెస్ ఉన్న తర్వాత ఈ హిట్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి అనుకుందల్లా మార్కెట్లోకి రాదు కదా. లేదు, హిట్ అవ్వాలని కూడా లేదు.
అలాంటప్పుడు ఈ ఈ రిస్క్ ఏదైతే ఉందో అన్నిటినీ వాడు రికవర్ చేయాలనుకునేది ఈ వచ్చిన హిట్లోంచి. కాబట్టి ఒక 5 బిలియన్లు ఖర్చు పెడితే నాకు ఒక 50 బిలియన్లోనే రావాలి కదా. అంటే ఇంత లాభసాటి ఉంది కదా యాంటీబయాటిక్స్, మరి ఎందుకు లాభసాటిగా లేదు, అదే పరిస్థితి. ఎందుకంటే యూసేజ్ పెరిగింది కదా. యూసేజ్ పెరగచ్చు, కాకపోతే దాని యొక్క లైఫ్ టైం. ఇప్పుడు మీరు ఒక మెటబాలిక్ డిజార్డర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం డయాబెటీస్, దానికి ఒక మందు కనుక్కున్నారనుకోండి, అది పనిచేస్తూనే ఉంటుంది, రైట్? ఒక 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలు. ఇప్పుడు మెట్ఫార్మిన్ ఉంది, ఇప్పటికి అది కనుగొని 60-70 సంవత్సరాలు అయింది, ఈరోజు కూడా ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్. ఓకే, కాబట్టి వాళ్ళు రికవర్ చేయడానికి చాలా సమయం ఉంటుంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏమవుతుందంటే యాంటీబయాటిక్ వాళ్ళు ఎంత కొత్తది తీసుకొచ్చినా 2-3 సంవత్సరాల్లోనే దానికి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఎవరు వినియోగం చేయరు, కాబట్టి వాళ్ళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి ఏ కంపెనీలు కూడా, పెద్ద కంపెనీలు ఎస్పెషల్లీ, వాళ్ళు సాహసించట్లేదు, ప్రాఫిట్ ఓరియంటేషన్ లేదు, వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఎకనామికల్లీ కమర్షియల్లీ నాట్ వయబుల్ ఫర్ దెమ్. అందువల్ల వాళ్ళు దీని గురించి దృష్టి సారించట్లేదు. సో కొత్త యాంటీబయాటిక్స్ అందుకే రావట్లేదు. ఇప్పుడు అసలు యాంటీబయాటిక్స్ అవసరం ఉందా? రావాల్సిన అవసరం ఉందా? వద్దు అంటున్నాం, కావాలంటున్నాం. కరెక్ట్. అలాగే మీరు అన్నట్టుగా ఆ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేయాలి. మనకి ఎందుకు కావాలి అనేది ఒక సమాధానం. ఎందుకు కావాలి, వేటికి కావాలి? మనకి ప్రధానంగా ఈరోజు చూసుకునేటట్టయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఆల్మోస్ట్ ఉన్న మొత్తం ఎర్సనాల్ అంతా కూడా పనిచేయనటువంటి పరిస్థితి. చాలా టార్గెటెడ్ ఈకోలై అనేటటువంటి ఒక ప్యాథజన్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభావవంతంగా టార్గెటెడ్గా పనిచేసే యాంటీబయాటిక్ కావాలి. తద్వారా మనం ఈ ఇన్ఫెక్షన్ యొక్క ఇన్సిడెన్స్ కానీ, దాని తద్వారా వచ్చేటటువంటి మోర్టాలిటీ అంటే చావులు, మరణాలు కానీ దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది. మనం ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు అనుకునేది ఏంటంటే అసలు వీటి వినియోగం అవదు. నో, కాదు, ఇవి కావాలి కానీ చాలా స్పెసిఫిక్గా కావాలి. మనం వీటి యొక్క వినియోగం అనేది అతి తక్కువగా చేయాలి. ఇది ఎంత మోతాదు అంత మోతాదులో మాత్రమే చేయాలి. కాబట్టి మన కొత్త యాంటీబయాటిక్స్ వీటన్నిటిలో కావాలి. ఇంకొక విషయం మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక 30-40 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వచ్చింది అంటే చనిపోవటమే మార్గం, ఇంకా వేరే లేదు, రైట్? ఈరోజు అట్లా పరిస్థితి లేదు. క్యాన్సర్ లాంటి భూతాలను కూడా ఈరోజు మనం అరికట్టేటటువంటి పరిస్థితి రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా. దీనిలో కూడా యాంటీబయాటిక్స్ అనేది ఒక ప్రధాన భూమికి పోషిస్తాయి. ఎందుకు అంటే ఈ క్యాన్సర్ ఇలాంటి ట్రీట్మెంట్స్, అలాగే ట్రాన్స్ప్లాంట్స్, ఇంతకుముందు కిడ్నీలు పాడైపోయాయి అనుకోండి, దేవుడి మీద భారం వేయటం, ఉన్నంతకాలం బతకడం. ఒక లివర్ పాడైపోయింది అనుకోండి, దేవుడి మీద భారం వేయటం, బతికినంతకాలం. ఇప్పుడు అంతా అందుబాటులోకి వచ్చే ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు మనం గుండెని మార్పిడి చేస్తున్నాం, లివర్ని మార్పిడి చేస్తున్నాం, క్యాన్సర్ని నిర్మూలిస్తున్నాం, అలాగే కిడ్నీలు పాడైపోతే కిడ్నీలని మారుస్తున్నాం. బ్రెయిన్ ఒకటే జరగట్లేదు అంటారా? ఇది కూడా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎలన్ మస్క్ చిప్ పెట్టాడు కదా, రైట్? ఇవన్నీ మనం ఈ మోడర్న్ మెడిసిన్లో వచ్చినటువంటి ఈ వైజ్ఞానిక సంబంధమైనటువంటి పురోగతి ఏదైతే ఉందో దీన్ని కాపాడుకోవాలంటే దీనిలో ప్రధాన భూమిక పోషించేది యాంటీమైక్రో. అటు అవసరం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఒక సర్జరీ చేస్తాము, ఈ సర్జికల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మీరు ఎంత గొప్ప సర్జరీ అయినా చేయండి, ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ ట్రాన్స్ప్లాంట్ యొక్క విలువే లేదు, ఎందుకంటే ఆ మనిషి చనిపోతాడు. ఇన్ఫెక్షన్ క్లియర్ చేయాలి, దానికోసం కావాలి యాంటీబయాటిక్. అలాగే ఇప్పుడు మనం అంకాలజీ, క్యాన్సర్స్కి సంబంధించి సర్జరీస్ కానీ లేకపోతే మామూలు థెరపీ కానీ చేసినప్పుడు ఈ మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళకు ఉండేటటువంటి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ కనుక తగ్గించకపోతే మనం ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇచ్చినా ఉపయోగమే లేదు. ఈ పొలిటికల్ డిక్లరేషన్ ఏం చెప్పిందంటే వీ నీడ్ టు స్టిమ్యులేట్ టు గెట్ న్యూయర్ యాంటీబయాటిక్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి మచ్ మోర్ ఎఫెక్టివ్ విత్ లెస్ రెసిస్టెన్స్. అంటే ఇంకా చాలా దీర్ఘకాలికంగా పనిచేసేటటువంటి యాంటీబయాటిక్స్. ఈ రెసిస్టెన్స్ అంత తొందరగా డెవలప్ కానిటువంటి యాంటీమైక్రోబియల్స్ మనం కనిపెట్టాలి. అది ఇది కాకుండా మేము G20 ఇండియా 2023లో మేము రాసినటువంటి ఒక అడ్వకసీ డాక్యుమెంట్లో కూడా ఏం చెప్పామంటే, రాబోయే కాలంలో మానవాళి ఓన్లీ యాంటీబయాటిక్స్ మీదే ఆధారపడి ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. ఈ రెసిస్టెన్స్ ప్రాబ్లం అనేది కనుమేర చూపులో
మనం అరికట్టడానికి మార్గాలు కనిపించట్లేదు. కాబట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు, నాన్ యాంటీబయాటిక్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ని తీసుకురావాలి. తద్వారా మాత్రమే మనం ఈ ఏమంటుంటే హెల్త్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ లాగా హెల్త్ సెక్యూరిటీ కావాలి అంటే మనకి విభిన్నమైనటువంటి మార్గాల ద్వారా నాన్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్స్ని ఫర్ ఇన్ఫెక్షన్స్ తీసుకొస్తే తప్పితే మానవాళి యొక్క మనుగడ ఎప్పటికీ ప్రమాదంలో ఉంటుంది అని మేము చెప్పినట్టు. అంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ చూడమంటున్నారు. డెఫినెట్గా అలాంటివి ఉన్నాయి కూడా. ఉన్నాయి. యాంటీబయాటిక్స్కి ముందే మనకి బ్యాక్టీరియోఫేజెస్ అని ఉండేవి. మనకి మీరు హిస్టరీలో ఎక్కడో చదివి ఉంటారు. మనకి కలరా వచ్చినప్పుడు ఫ్రెంచ్ సైంటిస్టులు బెంగాల్లో ఈ బ్యాక్టీరియోఫేజెస్ వినియోగించి కలరాని తగ్గించడం జరిగింది. ఈ బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏంటి? ఇవి అత్యంత సూక్ష్మమైనటువంటి వైరల్ క్రిములు. ఇవి స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ఒకే ఒక బ్యాక్టీరియాని చంపుతాయి. ఇప్పుడు కలరాకి సంబంధించినటువంటి పాపం ముంగిసలాగా దాని శత్రువు అది మీరు చెప్పింది కరెక్ట్. ప్రకృతిలో ప్రతి ఒక్క దానికి ఎక్కడో సమతుల్యత స్నేహం ఉంటుంది, కొన్నిటికి శత్రుత్వం ఉంటుంది. వీటికి ఈ బ్యాక్టీరియాకి జాతి వైరం ఉంది. దాన్ని వినియోగించుకొని మనం ఈ ట్రీట్మెంట్స్ని ఎలా పర్ఫెక్షన్లోకి తీసుకురావాలి. దానివల్ల ఏమవుతుంది, మనం ఇంకా వేరే వాటిని ఏం టచ్ చేయట్లేదు. స్పెసిఫిక్గా వెళ్తున్నాం, ఈకోలై ఉంది, ఈకోలైకి అగైనెస్ట్గా ఈ బ్యాక్టీరియోఫేజ్ ఉంది, అది పోతుంది, దాన్ని చంపేస్తుంది, అయిపోతుంది. స్టూల్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది మొత్తం రేపు న్యూ గోల్డ్ అంటున్నారు. స్టూల్ యొక్క స్టూల్ బ్యాంకులు వస్తాయి. అలాగే స్టూల్ నుంచి క్యాప్సిల్స్ తయారు చేయటం, అది పెద్ద అంతా జరగబోయేదంతా అదే ఉంటుంది అని అంటున్నారు కదా. సో ఇప్పుడు ఈ యాంటీబయాటిక్స్కి ఆల్టర్నేటివ్గా ఈ స్టూల్ మేనేజ్మెంటు, ఆ స్టూల్ని వాడుకోవటము, ఆ క్యాప్సిల్స్, ఇదంతా ఉపయోగపడదా? పర్ఫెక్ట్గా చెప్పారండి మీరు. ఏంటంటే మనము ఈ సూక్ష్మక్రిములు ఏదైతే ఉన్నాయో వీటిని ఎప్పుడు కూడా మనం ఒక నెగిటివ్ ధోరణితో చూస్తూ ఉంటాం. వాటిని ఏదో ఒక శత్రువులుగా చూస్తూ ఉంటాం. వాటిలలో కూడా మనుషుల్లో ఉన్నట్టు చెడ్డవాళ్ళు ఉన్నట్టు సూక్ష్మక్రిముల్లో కూడా చెడ్డవి ఉంటాయి, మంచివి ఉంటాయి. రైట్. సో మనం వాటిని డిస్టింగ్విష్ చేయగలగాలి. ఏవి మంచివి, ఏవి చెడ్డవి, విచక్షణ తెలియాలి. ఆ విచక్షణ ఎలా వస్తుంది? ట్రైనింగ్ ద్వారా వస్తుంది, మన పరిశోధనల ద్వారా వస్తుంది. ఏవి చెడ్డవి, వాటిని ఎలా నిర్మూలించాలి, ఆ నిర్మూలించడానికి ఏ రకమైనటువంటి మార్గాలు. ఎక్యూట్ ఫేజ్లో వెంటనే ఇలాంటి చిట్కాలు పనిచేయవు. రైట్. ఎక్యూట్ ఫేజ్లో మేబీ యూ వాంట్ టు యూజ్ యాంటీబయాటిక్స్. బట్ అదర్ దాన్ దాట్ ఈ మంచి బ్యాక్టీరియాని గ్రో చేయడానికి ఏం చేయాలి అనేది మీరు చెప్పినటువంటి ఒక మార్గం చాలా మంచి మార్గం. ఆల్రెడీ మైక్రోబయోమ్ అదంతా అంటున్నారు. ఇప్పుడు ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆల్రెడీ చేస్తున్నారు. క్లస్ట్రీడియం డిఫిసిల్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దానికి వేరే ఏమీ మార్గం లేదు. యాంటీబయాటిక్స్ కాదు, ఇంకొకటి కాదు, ఏది పనిచేయట్లేదు. రైట్. వాటిని నిర్మూలించాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర హెల్దీ ఫీకల్ మ్యాటర్ తీసుకొని దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. తద్వారా దానికి ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ మనకి 70% సక్సెస్ రేట్ ఉంది. అంటే మామూలుగా ఈ ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఇలా వీటిల్లో కూడా తల్లి తాలూకు స్టూల్ని ఇచ్చేసేసి వాటిని మళ్ళీ ఎక్కించి ఇవన్నీ కూడా జరిగి అంతా జరుగుతుందట కదా. పుస్తకం ఒకటి ఉంది 10% హ్యూమన్ అని. అంటే దాని ద్వారా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకు ఉండేటటువంటి మొత్తం కణజాలంలో 10% మాత్రమే మనవి, మిగతా 90% అంతా కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్తో బిల్డ్ అయి ఉంది. అవి ప్రధానమైనటువంటి ఇంజిన్, అవే మనల్ని నడిపిస్తున్నాయి, మనం నడవట్లేదు. మనం అనుకుంటుంది మంది కాదు, మన భాగస్వామి 90% వాళ్ళే ఓనర్లు, అవే ఓనర్స్. రైట్. అవే నడిపిస్తున్నాయి, అవే ఈ జీర్ణ ప్రక్రియ కానీ ఈ మిగతా అన్నీ కూడా అవే మనల్ని నడిపిస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి అంటే మనకి యాక్చువల్గా మన భారతదేశంలో ఈ మైక్రోబయోమ్ యొక్క ప్రాధాన్యత అంత క్లియర్గా చెప్పకపోయినా కానీ ఎప్పుడూ గుర్తించారు మన వాళ్ళు. దానివల్లే మన వాళ్ళు మన ఆహారాన్నే మనకి ఒక ఫుడ్ ఈజ్ మెడిసిన్ అన్నారు కదా, ఫుడ్ ఈజ్ మెడిసిన్ లాగా చేశారు. కాబట్టి మన ఆహారంలో ఉండేటటువంటి వైవిధ్యం ఏదైతే ఉందో ఆ వైవిధ్యం ద్వారా మనం ఈ గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ పెంచాం. బయోడైవర్సిటీ లాగా ఫుడ్ డైవర్సిటీ అనేది ఆయా ప్రాంతం శీతోష్ణ పరిస్థితులు జీన్స్ బట్టి నిర్ణయించారు. అవన్నీ మారిపోవటం వల్ల ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. కరెక్టే కదండి.
ఇప్పుడు మొన్న ఈ మధ్య నేను ఎక్కడో ఆ, ఒక వాట్సాప్ యూనివర్సిటీలో ఒక చిన్న నోట్ చూశాను. ఎక్కడో అమెరికాలో మన తెలుగు వాళ్ళే చల్లతోటి చద్దన్నం అమ్ముతున్నారు $15. మనం ఇక్కడ నామోషిగా ఫీల్ అయ్యి మనం దాన్ని తింటాం మానేసి. సద్దన్నము గంజి. అవును. ఇప్పుడు నేను విన్నప్పుడు చిన్నప్పుడు మన రైతులు అలాగే పొలంలో పనిచేసే వాళ్ళు పొద్దున్నే సద్దన్నం మూట కట్టుకొని పోయేవాళ్ళు. దానిలో చల్ల వేసుకొని స్కూల్కి కూడా సద్దన్నం తిని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చల్ల వేసుకొని, లేకపోతే రాత్రిపూట నేను రాయలసీమలో విన్నది, నేను నా భార్య రాయలసీమ నుంచి, అక్కడ వాళ్ళు రాత్రిపూట మిగిలిన అన్నంలో నీళ్లు పోసి కొంత పెరుగు వేసి చల్లేసి పెడితే పొద్దునే లేచి దాన్ని తినేవాళ్ళు. దానిలో చాలా మంచి బ్యాక్టీరియా మన ప్రోబయాటిక్స్ అంటున్నాం కదా ఇప్పుడు, ఆ ప్రోబయాటిక్స్ విపరీతంగా ఉంటాయి దానిలో. సద్దన్నంలో ఆ చల్లతో చేసినటువంటి చద్దన్నంలో ఉండే ప్రోబయాటిక్స్ దానికి ఇట్ ఈస్ అన్కంపారబుల్. మీరు ఇంకేది తీసుకున్నా కానీ అంత రాదు. సో మన పూర్వీకులు అప్పుడే గుర్తించారు, బ్రెయిన్ కంటే కూడా ఇంకొక ఇంపార్టెంట్ బ్రెయిన్ ఉండేది గట్లో. యాక్చువల్లీ గట్ ఈస్ ద బ్రెయిన్. సెకండ్ బ్రెయిన్ ఏది అంటారు? సెకండ్ అంటున్నారు కాదు, నేను అనుకునేది ఇట్ ఈస్ ద మెయిన్ బ్రెయిన్. మన బ్రెయిన్ సెకండ్ బ్రెయిన్, రైట్. ఆ గట్టే మెయిన్ బ్రెయిన్, అదే మొత్తం అంత వ్యవస్థను నియంత్రిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే మైక్రో ఆర్గానిజమ్స్, అక్కడ ఉత్పత్తి చేసేటటువంటి రకరకాల మనకి లక్షల జీవులు ఉంటాయి కదా బ్యాక్టీరియా లోపల, మిలియన్స్ ఆఫ్ దిస్ గుడ్ బ్యాక్టీరియా. అదే ఈ గుడ్ బ్యాక్టీరియా అవే మొత్తం మన శరీరంలో జరిగేటటువంటి అన్నిటినీ నియంత్రిస్తూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పాత రోజులు 100 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటారా మీరు? ఎందుకంటే ఎప్పుడు కూడా మానవాళి అనేది ఇవల్యూషన్లో జరుగుతూనే ఉంటాయి ఈ ప్రక్రియలన్నీ. అలా అని మనం ఓన్లీ ఏదో పాతది పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఫుడ్ హ్యాబిట్స్ లో మాత్రం తప్పనిసరిగా ఏదైతే మంచి ఉందో దాన్ని సంగ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కొంతకాలం క్రితం జార్జియా అనే ఒక దేశానికి వెళ్ళాను. జార్జియా అనే దేశంలో వాళ్ళ ఆయుర్దాయం చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ ఆ కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు చేసేది ఏంటి, చాలా సింపుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెర్మెంటెడ్. వాళ్ళన్నీ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తింటా ఉంటారు. ఇప్పుడు మనం చల్లగాని లేకపోతే మనం మజ్జిగ అంటాం, లేకపోతే చల్ల అంటాం ఊర్లో. వీటన్నిటిలో ఉండేది ఏంటి, ఇది ఫెర్మెంటెడే కదా. మనం పాలని ఫెర్మెంట్ చేస్తే వచ్చేది పెరుగు, పెరుగు నుంచి మనం చిలికి చేసుకునేది చల్ల మజ్జిగ. పెరుగు కూడా మళ్ళీ ప్రోబయాటిక్ కదా, రైట్. అక్కడ వాళ్ళ ఫుడ్ లో కనుక చూసుకునేటట్టయితే ఆల్మోస్ట్ రమారమి 70% అంతా ఫెర్మెంటెడే ఉంటుంది. వరల్డ్లో బ్లూ జోన్స్ అని ఉన్నాయి కదా, ఆ బ్లూ జోన్స్ అన్ని కూడా వాళ్ళ 5 ఎన్నో ఉన్నాయి బ్లూ జోన్స్. అవును, వాళ్ళంతా లాంగ్ డ్యూటీ 100 ఏళ్ళ పైన జీవిస్తుంటారు. కరెక్ట్. ఆ ఇటలీలో కానీ లేకపోతే జపాన్లో కానీ ఈ బ్లూ జోన్స్ ఉన్నాయి. ఈ అంటే వీటిలలో రాదు కానీ, బట్ దే ఆర్ ఆల్మోస్ట్ నియరర్ టు దట్ బ్లూ జోన్ అండి. అదే అంత పెద్దోళ్ళు 100 సంవత్సరాల వాళ్ళు ఉత్సాహంగా వస్తున్నారు. వాళ్ళకి భారతదేశం అంటే చాలా ఇష్టం. పోగానే పోయి వాటేసుకొని ఇందిరాగాంధీ పేరు లేకపోతే మనకి సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి, మేము అప్పట్లో ఆ సినిమాలు చూసేవాళ్ళం అది ఇదని. జార్జియా వాళ్ళు ఆల్మోస్ట్ అదే బాగున్నారు, చాలా చాలా ఆ కొండ ప్రాంతాల్లో సెంటినేరియన్స్ అంటారు కదా, సెంటినేరియన్స్ ఆ కొండ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ. అంటే సిటీలో యాజ్ యూజువల్ మనకి వాళ్ళకి పెద్ద తేడా ఉండకపోవచ్చులే కానీ, బట్ మీకు గ్రామీణ ప్రాంతాల్లోకి పోతే ఎవరైతే ఇంకా కొంత కన్జర్వేటివ్ లైఫ్ స్టైల్లో ఉన్నారు, ఇది ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు ఫుడ్ హ్యాబిట్స్లో, వాళ్ళందరూ మంచి ఆరోగ్యంతో బ్రహ్మాండంగా 100 సంవత్సరాల దాకా బతుకుతాం. సో మనం కూడా అంటే ఇప్పుడు డాక్టర్ని కలవటము, వైద్యం తీసుకోవటము, మందులు వాడటము, చికిత్సలు పొందటం అనేది అది జరుగుతుంటుంది. అసలు ఇవేమీ లేకుండా సహజంగా న్యాచురల్గా ఒకప్పుడు ఎలాగైతే జీవించారో మీరు చెప్పిన జార్జియా, బ్లూ జోన్ ప్లేసెస్, ఇలా మనం కానీ మనం రివైవ్ చేసుకుంటే మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు వితౌట్ కన్సల్టింగ్ ఎ డాక్టర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా, రైట్. ప్రివెన్షన్లో భాగంగానే ఇవన్నీ వస్తాయి. ఏది మనం మళ్ళీ మొదటి కనుక వచ్చేటట్టయితే ఈ ఇన్ఫెక్షన్ను కూడా ప్రివెంట్ చేయాలంటే మనకి సరైనటువంటి ఆరోగ్య సరళి అవసరం, రైట్. ఆరోగ్య సరళి ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో, మనకి ఎక్కడైతే హైజీన్ ఉంటుందో, పరిసరాల పరిశుభ్రత, శారీరక పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్లు ఉండవు. ఎక్కడైతే ఇన్ఫెక్షన్లు ఉండవో అక్కడ యాంటీబయాటిక్ వినియోగం అవసరం లేదు. ఎక్కడైతే యాంటీబయాటిక్ వినియోగం ఉండదో ఇలాంటి విధ్వంసం, ఇలాంటి జరుగుతున్నటువంటి మరణాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఉండవు. కాబట్టి అల్టిమేట్లీ ఏది చూసుకున్నా కానీ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే హైజీన్ అండ్ లైఫ్ స్టైల్, జీవన శైలి,
అలాగే పరిశుభ్రత. థ్యాంక్ యూ డాక్టర్ గారు.